ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం దిశగా దూసుకెళ్తోంది. అన్ని చోట్ల మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది కమలం పార్టీ. బెంగాల్లో తొలిసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది కమలం పార్టీ. 200కు పైగా స్థానాల్లో లీడ్లో ఉంది. నాలుగోసారి అధికారం చేపట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ బెంగాల్ ప్రజలు షాక్ ఇచ్చారు. విజయం దిశగా దూసుకెళ్తున్న బెంగాల్లో బీజేపీ సంబరాలు షురు అయిపోయాయి. ఇటు తమిళనాడులో కప్పు ముఖ్యం బిగేలంటూ విజిల్ వేశాడు టీవీకే అధినేత విజయ్. సూపర్ డూపర్ హిట్ ఫలితాలను సాధించాడు. ఫస్ట్ సినిమాకే 100 రోజులు ఆడినట్టు పాలిటిక్స్లో ఎంటర్ అయి ఫస్ట్ అటెంప్ట్లోనే సీఎం సీటును దక్కించుకునేలా బంపర్ మెజార్టీ కొట్టాడు. తన మార్కు స్ట్రాటజీతో విజయ్ టీవీకేను అధికారంలో నిలబెట్టాడు. ఇక అస్సాంలో మరోసారి వార్ వన్ సైడ్ అయింది. భారతీయ జనతా పార్టీకి మరోసారి ఓటర్లు పట్టం కట్టారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటి విజయం దిశగా దూసుకెళ్లింది కమలం పార్టీ. ఇక హేమంత్ బిశ్వకర్మ నేతృత్వంలో సర్కారుకు ప్రజలు మళ్ళీ పట్టం కట్టేశారు. 64 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఉండగా భారతీయ జనతా పార్టీ సెంచరీయే కొట్టేసింది. కాంగ్రెస్ కూటమి కేవలం 25 స్థానాల్లోనే లీడ్లో ఉంది. ఇక కేరళలో యూడీఎఫ్ జయకేతనం ఎగురవేస్తోంది. 80కి పైగా స్థానాల్లో యూడీఎఫ్ కూటమి లీడ్లో ఉంది. ఎల్డీఎఫ్ అధికారం కోల్పోతోంది. 35 స్థానాల్లో ఎల్డీఎఫ్ లీడ్లో ఉంది. మూడో స్థానానికి భారతీయ జనతా పార్టీ పరిమితమైంది. కేవలం 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అటు ప్రపంచం సృష్టిస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ కూటమి 17 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ కూటమి 6 స్థానాల్లో లీడ్లో ఉంది.